ఆమ్లెట్లు ఎట్లా వేయాలో చూస్తాం మీకు. ఇక ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డ మనం ఎందులో అంటే ఆమ్లెట్ కలుపుకుందాం అనుకుంటే అందులో ఉల్లిగడ్డ వేసుకోండి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత మనకు ఎంత తింటామో అంత చూసి కారం వేసుకోండి, కొంచెం కారం. తర్వాత ఒక స్పూను శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కొంచెం మందం అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మనం గుడ్లు కోసి పోసుకుందాం అందులో. చూడండి, ఇట్లా 2 గుడ్లు వేసుకున్నా కదా, 2 గుడ్లు వేసుకొని ఇట్లా ఇసుక తీసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇట్లా బాగా కలుపుకున్నాం కదా, ఇది తీసి పక్కకి పెట్టేసి మనం చూడండి ఇందులో ఆయిల్ వేసి పెట్టిన 2 గుడ్లు ఇట్లా వేయండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉప్పు కారం కరెక్ట్ వేయండి. కొంచెం ఇది ఎంతైనా కొంచెం కౌసే కదా, కొంచెం టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఉప్పు కారం సరిగ్గా ఉండాలి. చూడండి, ఇట్లా వేసి పిల్లలకి ఇచ్చిరనుకో చాలా బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వేడి అయిన తర్వాత మనం తిప్పేసుకుందాం. ఇట్లా టేస్ట్ బాగుంటుంది శనగపిండి వేయడం వల్ల. పిల్లలకు కూడా మందం వచ్చింది కదా, చాలా బాగుందని తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇట్లా తయారైంది కదా, మనకు ఇట్లా తీసుకొని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగా వచ్చింది కదా, రొట్టెలాగా వచ్చింది. పిల్లలకు ఇట్లా వేసిన అనుకో 2 గుడ్లు వేసి చాలా ఇష్టంగా తింటారు. అందుకోసమని ఇట్లా శనగపిండి ఉల్లిగడ్డ ఇట్లా వేసి పిల్లలకి ఇవ్వండి. మీరైనా తిన్నా చాలా బాగుంటుంది. అన్నంలకు పక్కన పెట్టుకొని చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, చాలా బాగుంది కదా. ట్రై చేయండి ఒకసారి. మా ఆయన కొంచెం మంది తీసుకుంటాను కానీ ఏమన్నారు, స్టవ్లోకి గీస్తున్నా ఫ్రెండ్స్, అందుకోసమని కొంచెం పెద్దగా వేసిన. ఓకేనా, ఇంకా తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయింది కదా, ఇంకా దింపేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆమ్లెట్ తీసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఓకేనా, ఇందులో ఉల్లిగడ్డలు వేసి వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో సూపర్గా ఎంజాయ్ చేసుకుంటే తింటారు ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్టయితే ఇలా వేసుకొని తినండి. నా ఛానల్ మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.